హింసాత్మక ఘటనలపై రేపు ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్. ఎన్టీవీతో సిట్ ఇన్ఛార్జ్ వినీత్ మాట్లాడారు. 4 జిల్లాల్లో టీంలు దర్యాప్తులో ఉన్నాయని చెప్పారు. కొన్ని కేసులు అదనపు సెక్షన్స్ చేరుస్తున్నామన్నారు. అలాగే కొంతమంది అదనపు నిందితులను గుర్తించామని తెలిపారు. రేపటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తామన్నారు సిట్ ఇన్ఛార్జ్. హింసాత్మక ఘటనలపై రేపు ఈసీకి నివేదిక ఇవ్వనుంది సిట్. ఎన్టీవీతో సిట్ ఇన్ఛార్జ్ వినీత్ మాట్లాడారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, ఎన్టీవీతో సిట్ ఇన్ఛార్జ్ రిపోర్టుకు సంబంధించి ఏం మాట్లాడారు? థ్యాంక్ యూ దేవి. నిన్న అంటే 36 గంటల కాలంలో మొత్తంగా సిట్ బృందం ఏదైతే ఉందో ఇటు పల్నాడు జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగాయో, ఘర్షణల వాతావరణం జరిగిందో ప్రతి ఒక్క చోటగా నివేదికలు తెప్పించుకున్నారు. అదేవిధంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు వీడియో ఫుటేజ్ను కూడా పరిశీలించారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించడం జరిగింది. ఈ లోపుగా గ్రామాల్లో ఉన్నటువంటి కొద్దిమంది బాధితులు కూడా వచ్చి ఇక్కడ ఎక్కడైతే విచారణ జరుగుతుందో సిట్ బృందం దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే సిట్ బృందం మొత్తం కూడా ఈ రాత్రికి సిట్ చీఫ్ అయినటువంటి వినీత్ బ్రిజాల్కు రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని రేపు ఈసీకి సమర్పిస్తామనేది వినీత్ బ్రిజాల్ చెప్పారు. అంటే వచ్చినటువంటి ఆధారాలు మొత్తాన్ని, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని చోట్ల గొడవలు జరిగాయి, గొడవలు జరిగినటువంటి ఫుటేజ్ ఏంటి, ఏ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులు మొత్తం కూడా నమోదు చేశారనేటువంటి విషయాన్ని కూడా సిట్ బృందం ప్రతి ఒక్క చోట కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తా ఉంది. నరసరావుపేట, కారంపూడి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగటం, అదేవిధంగా మాచర్ల లాంటి ప్రాంతాల్లో కూడా ఘర్షణ జరగటం, కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు కూడా ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేయటం, సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలు, మాదల మండలంలో మాదల లాంటి ప్రాంతంలో జరిగినటువంటి అంశాలు, ఈ మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా రిపోర్టులో పొందుపరచనున్నారు. ఈ రిపోర్టు మొత్తాన్ని ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారో సిట్ బృందాలు, ఆ బృందాలు మొత్తం కూడా ఈ సాయంత్రానికి లేదా రాత్రి పొద్దుపోయిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఈ సిట్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజాల్కు అందజేయాల్సి ఉంది. అయితే రేపు ఉదయం ఆయన ఈసీకి ఈ రిపోర్టు మొత్తాన్ని అందజేస్తారు. సో గడిచిన 36 గంటలుగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో అనేక అంశాలు కీలక భూమిక పోషించనున్నాయి. అదేవిధంగా పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి గొడవలు ఏంటి, ఈ గొడవలకు కారణం ఎవరు, జరిగినటువంటి గొడవల మొత్తం మీద పోలీసులు స్పష్టమైన ఖచ్చితమైనటువంటి సెక్షన్లు కట్టారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా సిట్ బృందం నివేదిక అందించిన తర్వాత అదనంగా ఈ కేసుల్లో జత చేయాల్సినటువంటి సెక్షన్లు కానీ, అదేవిధంగా నిందితులు ఎవరైతే గుర్తిస్తారో, గతంలో ఈ కేసుల్లో ఎవరైతే తప్పించుకొని ఈ కేసుల్లో ఫుటేజీల్లో ఉండి కూడా తప్పించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అదనంగా కేసులు కూడా పెడతారని చెప్తున్నారు. మొత్తంగా సిట్ బృందం అయితే గడిచిన 36 గంటల్లో చేసినటువంటి దర్యాప్తులో కీలక అంశాలను పొందుపరచగలిగింది. ఈ అంశాల మొత్తాన్ని కూడా నివేదిక రూపంలో ఈరోజు సిట్ చీఫ్ అయినటువంటి వినీత్ బ్రిజాల్కు అందజేస్తుంది. వినీత్ బ్రిజాల్ రేపు ఈసీకి అందజేస్తామని, ఈ నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. దేవి. ఎస్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. పల్నాడులో దాదాపు 8 గంటలుగా సిట్ బృందం విచారణ చేస్తుంది. కొన్ని కేసులు అదనపు సెక్షన్స్ చేరుస్తామని చెప్పేసి కూడా సిట్ ఇన్ఛార్జ్ ఎన్టీవీతో స్పెషల్గా చెప్పారు. పల్నాడులో దాదాపు సిట్ విచారణ 36 గంటలుగా కొనసాగుతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలింగ్ తర్వాత జరిగినటువంటి వైలెన్స్ ఏదైతే ఉందో, హింస చెలరేగడానికి కారణాలేంటి, ఈ దాడులు ఎవరి ఆధ్వర్యంలో కొనసాగాయి, ఏ పార్టీలకు భాగస్వామ్యం ఉంది, ఈ 4 టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించారు. కొన్ని కేసులు అదనపు సెక్షన్స్ కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు.